ఇలా ఎక్కువ ఎప్పుడు మాట్లాడలేదండి. వేరే వాళ్ళకి ఒక అవకాశం అండి. సూపర్ కొట్టే తెచ్చేసా నమస్కారం అండి. ముఖ్యంగా ఈ సంస్థ ఫౌండర్ శ్రీనివాసరావు గారికి, అలాగే ప్రశాంత్ గారికి, శ్రీరాజు గారికి, అలాగే డాక్టర్ గారికి, ముఖేష్ గారికి, పెద్దలందరికీ, అలాగే రోహిత్ గారికి, ముఖ్యంగా ఖమ్మం జిల్లా టీం నాయకత్వమైనటువంటి శ్రీనివాసరావు గారికి, శ్రీగారి గారికి, మన రమేష్ గారికి, స్వర్ణ సుబ్బారావు గారు, మా టీంలో ఉన్నటువంటి నేను ముఖ్య పాత్ర వహించినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. నాకు ఈ రంగంలో ఎలాంటి అనుభవం లేదండి. నేను ఒక రైతు బిడ్డని. ఈ సార్ చెప్పినటువంటి మొత్తం నాకు నేను కూడా ఇందులో ముందుకు తీసుకెళ్ళాలని అనుకున్నానండి. మా టీము స్వర్ణ సుబ్బారావు గారు, రాఘవ గారు మాకు మంచి సపోర్ట్ ఇచ్చి టీంని ముందుకు తీసుకోవడానికి చాలా కృషి చేస్తున్నామండి. నేను కొండల మండల ప్రాంతం చూస్తున్నామండి. అలాగే జిల్లా అవకాశం. మా టీం వచ్చేసి ఇంకా కొండల, వైరా, సింతకాని మండలాల్లో కూడా ప్రాంతీయం తీసుకోవడానికి మేము ముందుకు వచ్చామండి. ఒక చోట తీసుకోవడం అవకాశం ఉంటే మిగతా చోట్ల కూడా ఆగిపోయి చేసుకున్నాము అని. నాకు ఎలాంటి అనుభవం లేకపోయినా కానీ ఈ రంగంలో ముందుకు రావడానికి ముందుకు వస్తున్నానంటే మీలాంటి పెద్దలందరూ ఇంకా ముందుకెళ్తే ఎంత బాగుంటుందో ఒకసారి మీరే ఊహించుకొని మీ యొక్క విజ్ఞతకి వదిలేస్తున్నానండి. ఇలాంటి అనుభవం లేకున్నా కానీ ముందుకు రావాలని ఎందుకు వెళ్తున్నానంటే ఈ ప్లాట్ఫామ్లో నాలాంటి వాళ్ళని కూడా సార్ లాంటి పెద్ద స్థాయి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నేను కూడా నాలాంటి వాళ్ళు నాకంటే కింద స్థాయిలో ఉన్నాను కూడా ముందు రావాలనే ఉద్దేశంతో నా ఆకాంక్ష అండి. ఈ ఆకాంక్షతో నేను ఇప్పుడు నీలపూంలోకి వచ్చానండి. అదేవిధంగా ఈ నీలపూంలో నుండి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కింద స్థాయి వాళ్ళు చాలా తక్కువ, అంటే ఉదాహరణకి వెనకట కమ్యూనిస్టులు ఉండేవాళ్ళండి. వాళ్ళు ఏంటంటే దొరల కాలంలో 10 పైసల వంతు పాలేరు చేస్తే 90 పైసల వంతు దొరలు తీసుకునేవాళ్ళు ఆ కమ్యూనిస్టు కాలంలో. ఇప్పుడు ఉన్నాడంటే శ్రీనివాసరావు గారు కూడా ఒక విప్లవం చేసుకొచ్చారండి. 10 పైసలు మాత్రమే కంపెనీ వాళ్ళు ఉంచుకొని 90 పైసలు మనకి ఎంత పని చేసే వాళ్ళకి ఇక్కడికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మనం అంతా ముందుకు పోవడానికి, పైకి ఎదగడానికి ఈ కంపెనీ ఎంతో